విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఈ నినాదం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు దీన్ని కూడా వక్రీకరిస్తూ నేషనల్ మీడియా స్థాయిలో కూటమి ఏర్పడిన కొద్ది రోజులకే దీన్ని వక్రీకరిస్తూ రాయించడం కావచ్చు. వీటిపైన ఏంటి ఎంపీ భరత్ గారు ఏం చెప్పారు, దీనిపైన ఒక విశ్లేషణ చేస్తాను. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పేసి అంటుంటారు. అసలు నిజంగా విశాఖ ఉక్కు వల్లనే పూర్తి స్థాయిలో మనకు ఒకానొక టైంలో పూర్తిగా ఆర్థికంగా కూడా బలపడ్డాం సంగతి కూడా తెలుసు. కానీ కూటమి ఏర్పడిన మరికొద్ది రోజులకే ఇలాగా నేషనల్ మీడియా స్థాయిలో వక్రీకరించి రాయించడాన్ని కావచ్చు, దీన్ని ఎలా చూడాలంటారు? ఇంకా వాళ్ళ బుద్ధి మారలేదా అంటే ఏమంటారు? వాళ్ళని ఫేక్ వార్తలు రాయించుకోవటం, ఆ ఫేక్ వార్తల్ని ప్రచారం చేసుకోవటం, వీటిలో వైసీపీ సోషల్ మీడియా చాలా బిజీగా ఉంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ దానికి సంబంధించిన అంశాల మీద తెలుగుదేశం పార్టీ చాలా క్లారిటీతో ఉన్నది. తెలుగుదేశం పార్టీ ఒక్కటే కాదు, జనసేన క్లారిటీతో ఉన్నది. జనసేనే కాదు, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ కూడా చాలా క్లారిటీతో ఉన్నది. మీరన్నట్టు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఒక స్లోగన్కి ఈ మూడు పార్టీలు కట్టుబడి ఉన్నాయి. ఇక్కడ ఒక ఇంగ్లీషు దినపత్రిక, అందులో ఒక వ్యక్తి ఉంటాడు. అతను ఎన్నికల ముందు కూడా అసలు చాలా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా అతను రాసుకుంటే ఎవరికి అభ్యంతరం ఉండదు. అభ్యంతరం ఎవరికి ఉంటుంది? కానీ వేరే పార్టీల మీద, వేరే పార్టీ నాయకుల మీద అత్యంత నీచంగా అభూత కల్పనలు రాసి ప్రచారం చేయటం ఒక ఇంగ్లీష్ పేపర్కి సంబంధించిన ప్రతినిధికి అలవాటు. అంటే చాలామంది అతను ఒక పేటీఎం మనిషి అంటారు. మరి లేకపోతే ఎందుకు చేస్తాడు అట్లా? అధికారంలో ఉన్న పార్టీకి కొమ్ము కాయ ఎవడో ఇదే. కొంతమంది ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉన్నవాళ్ళు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించారు. అంటే ప్రజాస్వామ్య విలువలు తెలిసిన వాళ్ళు, ప్రజాస్వామ్యం ఒక గొప్పతనం గుర్తించిన వాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలన గురించి వ్యతిరేకంగా చెప్పారు. నీకు ఈ నిరంకుశ పాలన చాలా అద్భుతమైన పాలనలాగా అనిపిస్తున్నది, నువ్వు రాసుకో, నువ్వు పోతావు, నీ పేపర్ పోతుంది. ఆ ఇంగ్లీష్ పేపర్కి పెద్ద సర్క్యులేషన్ కూడా ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే ఇంగ్లీష్ పేపర్ అనేసరికి అది జాతీయ స్థాయిలో కొంత ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఈ వైసీపీ వాళ్ళు కూడా ఆ పేపర్ని ఎంచుకుంటారు, సెలెక్ట్ చేసుకుంటారు ఈ అభూత కల్పనలు రాయటానికి. అతను ఆ పేపర్లో ఏం రాశాడు అంటే, తెలుగుదేశం పార్టీ అంతకుముందు వేరే చెప్పింది, అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ ఉక్కు విషయంలో యూటర్న్ తీసుకుంది అని రాశాడు. విశాఖ ఉక్కు విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం యూటర్న్ తీసుకున్నది అని అతనికి ఎవరు చెప్పాడు? అతనికి అంటే ఏ బేసిస్ మీద రాశాడనేది ఎవరికి తెలియదు. విశాఖ ఉక్కుని ఎట్లా కాపాడాలా అని తెలుగుదేశం ప్రభుత్వం రకరకాలుగా ఆలోచించింది. ఇప్పుడు కాదు, అధికారంలో లేనప్పుడు కూడా ఆలోచించింది. దానికి పరిష్కార మార్గం ఏంటి? ఇప్పుడు కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం పాలసీ ఏంటి అంటే, ప్రభుత్వం ఏది కూడా బిజినెస్లో ఉండకూడదు, వ్యాపార సంస్థలు ప్రభుత్వం నడపకూడదు అని వాళ్ళ పాలసీ తీసుకున్నారు. విశాఖ ఉక్కు ఏంటి అంటే ఇటువంటి పాలసీలకు అతీతంగా ఉంది. అదొక సెంటిమెంట్ తోటి ఏర్పడ్డ పరిశ్రమ. అది ఆంధ్రుల హక్కు అనే ఒక భావన చాలామందిలో ఉన్నది. అందువల్ల దీన్ని ఎగ్జంప్షన్ చేయాలి అనేది చాలామంది అడుగుతున్నారు. అక్కడ ఉన్న కార్మికులు, అక్కడున్న వీళ్ళు ప్రజా సంఘాలు, వీళ్ళందరూ కూడా విశాఖ ఉక్కుని ప్రైవేటీకరించకుండా ఎలా ఆపాలి అనే దాని మీద తర్జన భర్జనలు పడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి ఇంకా 28 రోజులు కూడా కాలేదు. ఇప్పుడు ఆ పేపరు
రిపోర్టర్కి ఎందుకు అనిపించింది ఇట్లా రాయాలని? జగన్మోహన్ రెడ్డి చెప్పి రాయించకపోతే అతనికి ఈ ఐడియా ఎందుకు వస్తుంది? అది రాసిన తర్వాత పొద్దున్నుంచి కూడా ఈ పేపర్ కటింగ్ని వైసీపీ సోషల్ మీడియా విపరీతంగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నది. ఎందుకు చేస్తుంది? వైసీపీకి ఏంటి ఇంట్రెస్టు? ఆ పేపర్ ఇండిపెండెంట్గా రాసింది అనుకుందాం, ఆ రాసిన రిపోర్టర్ ఎవడో ఇండిపెండెంట్గా రాశాడు అనుకుందాం, వైసీపీకి ఏంటి ఇంట్రెస్టు? అంటే వీళ్ళే రాయించి దాన్ని మళ్ళీ ఆ కటింగ్ని వాట్సాప్లో షేర్ చేసుకుంటున్నారు, వాళ్ళ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. ఇక్కడ జరిగిన వ్యవహారం ఏంటి అంటే, మొన్న చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా ఈ విశాఖ ఉక్కుకి సంబంధించిన విషయాల్ని మాట్లాడాడు. ఆయన 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 ఉద్దేశం ఏంటి అంటే, దీన్ని ఎట్లయినా సరే రివైవ్ చేయాలి, ఎట్లా రివైవ్ చేయాలి అనే దాని మీద ఆయన ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుంటున్నాడు. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుని రివైవ్ చేయటానికి ఒక 8,000 కోట్లు అలాట్ చేయగలిగితే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని రివైవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. క్యాప్టివ్ మైన్స్ని ఇవ్వటం, ఐరన్ ఓర్కి సంబంధించిన క్యాప్టివ్ మైన్స్ని విశాఖ ఉక్కుకి కేటాయించటం అనేది కూడా ఇందులో ఒక ప్రధానమైన అంశం. ఇవన్నీ కూడా నేను చెప్తున్నవేమో కొత్త పాయింట్లు కాదు, ఇవి ఆల్రెడీ పలు దఫాలుగా చర్చించిన అంశాలు. వీటి మీద ఒక పాయింట్ తీసుకొని ముందరికి వెళ్లాల్సి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా అంటే రేపు ఉక్కు మంత్రి వస్తున్నాడు, మినిస్టర్ ఫర్ స్టీల్ విశాఖపట్నం వస్తున్నాడు. ఆయన వస్తున్నాడు కాబట్టి ప్రజలను అందరినీ రెచ్చగొట్టాలి, కార్మిక సంఘాలని రెచ్చగొట్టాలి. ఆయన రాగానే ఆయనకి ప్రొటెస్ట్ చెప్పేలాగా చెయ్యాలి, అక్కడ నల్లజెండాలు ఎగరేసి ఒక రప్చర్ క్రియేట్ చేయాలి అన్న ఒక దురుద్దేశంతో రాయించారు ఈ ఇంగ్లీష్ పేపర్లో. వాస్తవానికి అక్కడ జరిగింది ఏంటి అంటే, ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు ఒక రకంగా జరుగుతూనే ఉన్నాయి. రెండో వైపు ఏంటి అంటే, ఇక్కడ అసలు మనం దీన్ని ఎట్లా రివైవ్ చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంపీ విశాఖపట్నం ఎంపీ భరత్ ఆధ్వర్యంలో వెళ్ళి కలిశారు. అక్కడ విశాఖ ఉక్కు ఉన్నతాధికారులతోటి వాళ్ళతోటి సమావేశం అయితే, ఇక్కడ మనకి ఈ మిగులు భూములు ఉన్నాయి, వీటి ద్వారా మనం 1000 కోట్లు సమకూర్చుకోవచ్చు. మీరు కనుక మీ పార్టీ ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ కాబట్టి మీరు మాకు క్యాప్టివ్ మైన్స్ ఇస్తే దీన్ని ప్రాఫిట్లోకి తీసుకొస్తాము, విశాఖ ఇస్పాత్ నిగం వాళ్ళు చెప్పారు. ఓకే, అంటే ఇది ఈ తరహాలో అక్కడ ఆరోగ్యకరమైన చర్చలు జరుగుతూ ఉంటే వాటిని చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నది ఈ వైసీపీ విధానం ఏంటి? విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఎత్తేసి అక్కడ రాజధాని పెడితే ఎట్లా ఉంటుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని అడిగాడు. ఆయనకి మైండ్ బ్లాంక్ అయింది. ఇదేంటి ఇట్లా అడుగుతాడు, విశాఖ ఉక్కుని ఎత్తేసి అక్కడ రాజధాని పెడతానంటాడేంటి, అసలు ఇతను ముఖ్యమంత్రిగా పనికొస్తాడా అని చెప్పి ఆ సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్వి సుబ్రహ్మణ్యం ఆశ్చర్యపోయాడు. అటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే విశాఖ ఉక్కుని కేంద్రం ఎత్తేస్తానంది కదా, ఎత్తేస్తానన్నప్పుడు నువ్వేం చెప్పాలి? నువ్వు బాధ్యత గల ముఖ్యమంత్రిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి, లేదండి మాకు ఇస్తే మేము నడుపుకుంటాము, మేము దీన్ని ప్రాఫిట్లోకి తీసుకొస్తాం అనన్నా చెప్పాలి. నువ్వు గమ్మునన్నా కూర్చోవాలి. నువ్వేం చేసావు? ఈ మొత్తం ఆ ల్యాండ్లు, విశాఖ ఉక్కుకున్న ల్యాండ్లన్నీ మన చేతుల్లోకి వచ్చేస్తున్నాయి, మనం కబ్జా పెట్టేసుకుందాము, మనం అందులో కొంత ఏరియాలో రాజధాని పెట్టేసి కొంత ఏరియాలో మొత్తం మనం అమ్ముకుందాము అన్న దురాలోచన చేసిన జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ మనుషులు వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం మీద రాష్ట్రంలో కేంద్రంలో బురద చల్లటానికి ఈ విశాఖ ఉక్కు అంశాన్ని
దొంగ దెబ్బతీయటానికి దొంగ చాటుగా దొంగ రాతలు దొంగ పత్రికల్లో రాయిస్తున్నారు. అయితే గతంలో మనం చూసుకుంటే ఎలక్షన్స్కి బిఫోర్ వైఎస్ జగన్ ఒక ప్రముఖ మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తూ చెప్తున్న మాట ఏంటంటే, అక్కడ చంద్రబాబు నాయుడు ఏదో ఇస్తా అంటున్నాడు, ఏదో అభివృద్ధి చేస్తా అంటున్నాడు, సంక్షేమం ఇంతకన్నా ఎక్కువ ఇస్తా అని చెప్పేసి అంటున్నాడు, అవన్నీ ఎట్లా కుదురుతాయి, సరే ఒక కంపెనీ పెట్టడం ద్వారా ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తాం, చాలా తక్కువ ఇస్తాము, అందుకే ఎవరైనా గొర్రెలు కాసుకుంటే గొర్రెలు కాసుకోవచ్చు, బర్రెలు కాసుకుంటే బర్రెలు కాసుకోవచ్చు అని చెప్పేసి అన్న మాటలు ఏదైతే ఉన్నాయో ప్రజలందరిలో కూడా నాటుకుపోయి ఉన్నాయి. కానీ ఇప్పుడు విశాఖ ఉక్కు మీద జరుగుతున్న చర్చలు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా అభివృద్ధి జరగబోతుందని ప్రజలందరికీ అర్థమవుతుందనే దాని మీదే ప్రయోగానికి దిగాడా అంటే ఏమంటారు? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అతనికి సంబంధించిన కంపెనీలు తప్ప వేరే కంపెనీలు ఎట్లా బతికించాలి అనే ఆలోచన అతనికి రాదు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సిమెంట్ కంపెనీలు అవి ఉంటాయి కదా, వాటిలో ప్రాఫిట్ రావాలి. వాటిలో ప్రాఫిట్ రావడానికి ఏం చేయాలో జగన్మోహన్ రెడ్డికి చాలా స్పష్టంగా తెలుసు. కానీ విశాఖ ఉక్కుని ఎట్లా బతికించాలో తెలియదు. అతను చెయ్యడు, అసలు ఆ పని చెయ్యడు. పరిశ్రమలు రావటం వస్తే ప్రజలకు ఉపాధిగా దక్కుతుంది అన్న కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి డిక్షనరీలో లేదు. అసలు జగన్మోహన్ రెడ్డికి అటువంటివి తెలియవు. ఎంతసేపటికి ఏదైనా కంపెనీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉంది, దాన్ని అక్కడి నుంచి వెళ్ళగొడదాం, ఆ స్థలం కబ్జా చేద్దాం, ఈ ఆలోచనలో ఉన్న వ్యక్తి కాబట్టే ప్రజలు ఈ తీర్పు ఇచ్చి 11 సీట్లకి పరిమితం చేసి కూర్చోబెట్టారు. ఈ రోజున ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం ఏర్పడి, కేంద్రంలో రాష్ట్రంలో కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడి ఇంకా నెల రోజులు కూడా కానీ ఈ సమయంలో ఈ విధంగా తెలుగుదేశం యూటర్న్ ఎక్కడ తీసుకుంది? యూటర్న్ నీకెవరు చెప్పారు? నువ్వు ఎట్లా రాసావు? అంత బాధ్యతారహితంగా నువ్వు వైసీపీ ఏజెంటువు కాకపోతే, నువ్వు జర్నలిజం ముసుగులో ఉన్న వైసీపీ ఏజెంటువు కాకపోతే నువ్వు అటువంటి వార్తలు ఎట్లా రాస్తావు? సో ఇలా రాసినందుకు కేసు ఏమైనా పెట్టే అవకాశం ఉందంటారా? అవన్నీ అంటే ఇప్పుడు ఈ జర్నలిస్టుల మీద మళ్ళీ కేసులు పెట్టడం, మళ్ళీ ఇటువంటివన్నీ తెలుగుదేశం ప్రభుత్వం చెయ్యదు. ఇప్పుడు పత్రికా స్వేచ్ఛ ఇవన్నీ కూడా కాపాడటానికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది తప్ప, ఈ జగన్మోహన్ రెడ్డి చేసినట్టు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏ పేపరు వచ్చేది కాదు, ఏ ఛానలు ప్రసారం అయ్యేది కాదు. ఒక సాక్షి మీడియా, సాక్షి దానికి సంబంధించిన ఇది ఆయన పెట్టుబడులు పెట్టిన టీవీ ఛానల్స్ తప్ప ఆంధ్రప్రదేశ్లో వచ్చేవి కాదు. అటువంటి పనులు తెలుగుదేశం వాళ్ళు చెయ్యరు. కాబట్టి అది మనం ఆ జర్నలిస్ట్ మీద యాక్షన్ తీసుకోవటం అనేది పక్కన పెడదాం. ఇక్కడ ఏంటి అంటే అపోహలు క్రియేట్ చేసి విశాఖ ఉక్కుకి మళ్ళీ నష్టం జరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి ఒక చర్యకి పాల్పడుతున్నాడనేదే మన ఆవేదన. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కొన్ని కొత్త చర్యలు తీసుకోబోతున్నది. దాన్ని ఎట్లా కాపాడాలి, విశాఖ ఉక్కుని ఎలా కాపాడాలి అనే దాని మీద అధ్యయనాలు జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించి కొన్ని సూచనలు ఆల్రెడీ వీళ్ళు చేస్తూ ఉన్నారు. మనం రేపు కేంద్ర బడ్జెట్లో కూడా దీనికి సంబంధించిన ఏదన్నా నిర్ణయం వెలువడుతుందేమో చూడాలి, వెయిట్ చేసి చూడాలి. ఇటువంటి కీలక సమయంలో ప్రజల్లో అపోహలు క్రియేట్ చేసి తద్వారా ఒక రాజకీయ లబ్ధి పొందుదామని చూసే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా తన ఆలోచన విధానాన్ని మార్చుకొని కక్షపూరిత వైఖరిని, ఈ ఫ్రాక్షనిస్ట్ మెంటాలిటీని వదులుకొని, కనీసం ఆయనకి ఎటు పరిపాలన చేత కాలేదు, పరిపాలనా దక్షుడిగా పేరు ఉన్న చంద్రబాబు నాయుడు చేసే పనులు చూసైనా జగన్మోహన్ రెడ్డి నేర్చుకునే ప్రయత్నం చేయాలి. అంతే తప్ప విశాఖ ఉక్కు మీద యూటర్న్ తీసుకుంది తెలుగుదేశం యూటర్న్ తీసుకుంది, బీజేపీ యూటర్న్ తీసుకుంది, జనసేన యూటర్న్ తీసుకుంది. యూటర్న్ తీసుకున్నది నువ్వు అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో విశాఖ ఉక్కు ఎత్తేసి అక్కడ రాజధాని పెడదామని చూసిన గనుడివి నువ్వు వచ్చి మాట్లాడటం ఇవన్నీ కూడా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో కూడా లేరు. ఈ వృధా ప్రయాస అంతా కూడా ఆపితే జగన్మోహన్ రెడ్డికే మంచిది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా
ఈ ఫేక్ రాతలు కావచ్చు, ఫేక్ ఆలోచనలు ఇకపైన సరే మానుకోవాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్కారం అండి.